తెలంగాణ అస్తిత్వ పతాకను శాశ్వతంగా నిలుపుదామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మహిళలకు మనమే అస్త్రశస్త్రాలను అందించాలని స్పష్టం చేశారు. వారిలో నాయకత్వ పటిమను పెంపొందించాలని వివరించారు. రేపటి కోసం మహిళా సమాజాన్ని సన్నద్ధం చేయాలని కేసీఆర్ చెప్పారు. అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యం చేసేందుకు వచ్చే నెలలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. రేపటి తెలంగాణ కోసం మహిళా నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మహిళల్లో నాయకత్వ పటిమను పెంపొందించి తెలంగాణ భవిష్యత్తు తరాలు సుభిక్షంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకునే గురుతర పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ సిద్ధం కావాలని చెప్పారు. ఇంటర్ విద్యార్థిని స్థాయి నుంచి సమాజంలోని అన్ని రంగాలు, అన్ని వర్గాలకు చెందిన మహిళలతో వచ్చే నెలలో తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగే పార్టీ రజతోత్సవ సభ తర్వాత రాష్ట్రంలోని విద్యార్థులు వివిధ రంగాల మహిళల్ని సమీకరించి వారిలో సమరశీలత, చైతన్యాన్ని పాదుగొల్పి తద్వారా తెలంగాణలో శాశ్వత మహిళా శక్తిని రూపొందించేందుకు తెలంగాణ భవన్ వేదిక కాబోతున్నదని చెప్పారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ, శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కోసం మహిళల్ని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. మహిళల మనసులో తెలంగాణ భావనను పాదుగొల్పితే ఆ భావన కుటుంబానికి, సమాజానికి వ్యాపిస్తుందని, అది తరతరాలు తెలంగాణను సుభిక్షంగా, శ్రేయస్కరంగా ఉంచుతుందని ఆకాంక్షించారు. ఎల్కతుర్తి సభలో మహిళల కోసం చేయాల్సిన ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో మహిళా ప్రతినిధులతో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళాభ్యుదయానికి పార్టీ పరంగా చేపట్టబోయే కార్యాచరణపై ఎమ్మెల్సీ కవిత సారథ్యంలోని మహిళా బృందానికి పార్టీ అధినేత కేసీఆర్ పలు సూచనలు చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై తీసుకోవాల్సిన చర్యలను ఉద్బోధించారు. తెలంగాణ భవిష్యత్తు రాజకీయ అవసరాలకు మహిళా శక్తిని సన్నద్ధం చేయాలని చెప్పారు. సమాజానికి మహిళే మూల కేంద్రమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంటిని నడిపే మహిళకు సమాజాన్ని నడిపే శక్తి ఉంటుందని చెప్పారు. అటువంటి మహిళలు సమాజ సేవలో, రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అంకాపూర్, ముఖ్రాకే వంటి గ్రామాలు మహిళల చేతిలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఉదంతాలు కళ్ల ముందున్నాయని, పార్టీ నాయకత్వం అందించిన పదవులతో మహిళలు రాజకీయాల్లో రాణించి ఆదర్శంగా నిలిచిన సందర్భాల్ని ఉదాహరించారు. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా భవిష్యత్తు రాజకీయాల్లో మహిళా శక్తి పెరగడం అనివార్య పరిణామమని కేసీఆర్ తేల్చి చెప్పారు. మహిళలు విద్యతో పాటు అన్ని రంగాల్లో వారి శక్తిని చాటుకుంటున్నారని వివరించారు. వారిలో స్వావలంబన పెరిగిందని, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే వాతావరణం ఏర్పడుతున్నదని కేసీఆర్ చెప్పారు. ఇలాంటి తరుణంలో మరింత చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారని సూచించారు. భవిష్యత్తు రాజకీయ అవసరాలకు మహిళా శక్తిని సన్నద్ధం చేయడమే కాదు, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ మహిళల చేతిలోనే సురక్షితంగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంటర్ స్థాయి నుంచి విద్యార్థినులు, ప్రస్తుత రిటైర్డ్ ఉద్యోగులు, మహిళా సాహితీవేత్తలు, క్రీడాకారులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని భాగస్వాములను చేసేందుకు మే నెలలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత సారథ్యంలోని మహిళా ప్రతినిధి బృందం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. 5-6 బృందాలుగా కోర్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కోర్ గ్రూప్ అన్ని జిల్లాల పర్యటన చేయాలని చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా వివిధ రంగాల్లో, వర్గాల్లో ఉన్న మహిళల సమగ్ర డేటా సేకరించాలని తెలిపారు. బహిరంగ సభ తర్వాత మహిళా శక్తిని సమీకరించే కార్యాచరణపై దృష్టి సారిస్తామన్నారు. దేశంలో మరే రాజకీయ పార్టీకి లేనంత అత్యుత్తమ మహిళా శక్తి బీఆర్ఎస్కు ఉందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అది మరింత ద్విగుణీకృతం కావాలని కేసీఆర్ చెప్పారు. పార్టీ పరంగా మహిళా విభాగం ఉన్నదని, ఆ విభాగం కింద మహిళా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని, గ్రామాన విస్తరించాలని తెలిపారు. పట్టణాలు, వార్డులు, గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ మహిళా ప్రతినిధి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్ వేదికగా ఉద్యమ సమయంలో విద్యార్థి సేనను తయారు చేశామని, తెలంగాణ సోయిని, స్పృహను నరనరాన జీర్ణించుకున్న యువకులు ఎంతో మంది నాయకులుగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళల కేంద్రంగా పార్టీ, ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మి వంటి అనేక కార్యక్రమాలను రూపొందించి అద్భుతంగా ముందుకు పోయామని గుర్తు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో మహిళలు ప్రధాన భూమిక పోషించాలని కేసీఆర్ వివరించారు.